ఆంధ్రప్రదేశ్లో వాతావరణం కొనసాగుతోంది. ఒక పక్క ఎండలు మండిపోతుండగా మరోపక్క అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కర్నూలులో 40.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం భిన్న స్వరూపాలను కలిగి ఉండటంతో ఒకసారిగా ప్రజలందరూ అవాక్కవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా ఆగమ్యపరితంగా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడటం, కొన్ని జిల్లాల్లో విస్తారంగా ఈదురుగాలులు వీచటం, అలాగే కొన్ని జిల్లాలలో ఏదైతే వడగళ్ళు వానపడటం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఆ వాతావరణం కనబడితే వీటన్నిటికీ ముఖ్యంగా భిన్నంగా కూడా ఆ ఎండాకాలంలో వీస్తున్న వడగాలు అనుకోవచ్చు, ఎండాకాలంలో వీస్తున్న వర్షాలు అనుకోవచ్చు, ఎండాకాలంలో పడుతున్న వడగళ్ళ వాన అనుకోవచ్చు. వీటన్నిటిలో చూసుకుంటే ఇవన్నీ ఒక జిల్లాలో కురుస్తా ఉంటే మరొక జిల్లాల్లో భారీ ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే వాతావరణంలో కూడా భిన్న మార్పులతో ప్రజలు పలు రకాల ఇబ్బందులకు గురవడంతో పాటు ఆ ప్రజలు పలు రకాల ఆనందాలు ఆస్వాదిస్తారంటలో కూడా ఎటువంటి ఇది లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చూసుకుంటే పలు జిల్లాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవటం, కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీల వర్షపాతం నమోదవటం, ఇలా చూసుకుంటే రకరకాల వాతావరణం రావడంతో ప్రజలు ఒక ఆస్వాదన అలాగా ఆస్వాదిస్తా ఈ అంటే కొత్తతన వాతావరణాన్ని ప్రజలు ఏ రకంగా ఆస్వాదించాలి, ఏ రకంగా తీసుకోవాలంటూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఎండలు బీభత్సమైన ఎండలు పడతా ఉంటే ఒక పక్క మరో పక్క వానలు పడుతున్న పట్ల ప్రజలు కూడా కొత్త రకం పంటలకు తెరదీయాలా, కొత్త రకం పంటలకు దారులు తీయాలా, అలాగే ఈ వాతావరణంలో ఏదైతే మొదటగా పడుతున్న వర్షంలో చాలా మంది కూడా ప్రజలు తడవని పరిస్థితి ఉంటది. తడిస్తే వివిధ రకాల జబ్బులకు రోగాలకి ఊతమిస్తుంది అన్న కోణంలో ప్రజలెవరు కూడా తడవని పరిస్థితి ఉంటది. అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలలో ప్రజలు తడవాలా లేదనే దాని మీద కూడా భయాందోళనలో ఉన్నారటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వాతావరణ శాఖ అలర్ట్ చేసిన దాని ప్రకారం త్వరలో వర్షాలు పడతాయని, అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తాయని కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి. వీటన్నిటికీ భిన్నంగా మరోపక్క పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు గాని, పిడుగులతో పాటు కూడిన గాలి వానలు గాని ప్రజల్ని కొంతమేరకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పిడుగుపాటికి ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు జీవాలను ప్రజలు కోల్పోతున్న కాపర్లు ఉన్నారు, అలాగే చనిపోతున్న ప్రజలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అకాలంగా పడుతున్న పిడుగుబాటుకు ప్రజలు కూడా టెన్షన్ వాతావరణంలో బతుకుతా ఉన్నారు. ఎక్కడ ఎవరు ముఖ్యంగా ఏదైతే పొలాల గట్టు వెంబటి జీవాలను తీసుకెళ్లి గొర్రెలను కాస్తా ఉంటారు, దానికి తిండి ఆహారం నిమిత్తం. ఈ నేపథ్యంలోనే పొలాల వెంట వెళ్లే ప్రజలు కూడా భయప్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా ఎండ వాతావరణం కాస్త ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయి ఎండ తగ్గిపోయి మొదటగా చల్లటి వాతావరణం రావటం, ఆ తర్వాత గాలులు రావటం, పిడుగుపాటు అకారణంగా క్షణంగా గా రావడంతో ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది, ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 3 ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి ఉంది. కర్నూలులోనే నిన్న దాదాపుగా కర్నూలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే అనకాపల్లి జిల్లా చీటికాడలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నమోదవటం పట్ల ఇటుపక్క వర్షము అటుపక్క అధిక ఎండతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భిన్న ఆనందాలు అయితే పొందుతున్న పరిస్థితి ఉంది. మరోసారి వర్ష సూచనతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కూడా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రకాశం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తాయని, అలాగే ఆ పంటలకు కూడా నష్టం వాటిల్లిందని, అయితే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణ కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రైతులకు కొంత ఊరటనిచ్చే విషయాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. రైతులు ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓ పక్క ఎండలు మండిపోతుండగా మరో పక్క అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. దీంతో మరొకసారి అప్రమత్తంగా ఉండాలని కూడా విపత్తు వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. వాళ్ళు ఉత్తరాంధ్రలో ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం జరగడం వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా ఉమ్మడి ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలతో పాటుగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొంత మేరకు నష్టపోయారు రైతులను కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. పంటలు అకారణంగా కురిసిన వర్షాలతో పంటలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే అకాల వర్షాలతో కూడా రైతులు కళ్ళాలలోని ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా ఏదైతే రైతులు పండించిన బొప్పాయి గాని, అరటి తోటలు గాని, మామిడి తోటలు గాని దెబ్బతినే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామిడి తోటల్లో కాయలైతే పూర్తిగా రాలిపోతున్న పరిస్థితి ఉంది. అకాల వర్షానికి కొమ్మలు ఊగటంతో పూతతో ఉన్నాయి. అలాగే పిందులు మొత్తం కాయలు కూడా రాలిపోతున్న పరిస్థితి ఉంది. పలు చోట్ల భారీ వర్షం పడటంతో డ్రైనేజీల కాలువలు సైతం కూడా రోడ్లపై పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అకాల వర్షంతో విధి నిర్వహణలో ఉన్న ప్రజలందరూ కూడా వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ కొంత మేరకు శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏదైతే నైరుతి ఋతుపవనాల సీజన్ లో జూన్, సెప్టెంబర్ సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు కొంత మేరకు ఈ సంవత్సరం పంట ఆశాజనకంగా ముందస్తు పంటలతో పాటు ముందస్తు పంట వేసుకుంటే రైతులకి అధిక దిగుబడి వస్తుందని కూడా రైతులు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కూడా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే నైరుతి ఋతుపవనాల సీజన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదుతుందని అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, బీహారు, ఈశాన్యంలో సాధారణం కంటే ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను కూడా ఈ రాష్ట్రాలని అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏడాది నైరుతి సీజన్ లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా రాష్ట్రాలలో మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కూడా కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ. ముఖ్యంగా రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ. దీంతో అధికారులు చెప్పిన మేరకు ఆంధ్రప్రదేశ్ లో రైతులకైతే రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.
ఇక ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒక పక్క ఎండలు మండిపోతుండగా మరోపక్క అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కర్నూలులో 40.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.